ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ అంశంపై కొనసాగుతున్న నిరసనలపై ఉమ్మడి కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుప్రకాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరసనల వెనుక ఇండియా కూటమి కుట్ర ఉందని, దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు విజయవంతం కావని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు వాజ్పేయి, పట్టణ అధ్యక్షుడు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరిగేటటువంటి హైడ్రామాను దేశమంతా దగ్గరగా చూస్తోంది. భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి నేను పదే పదే చెప్పాల్సిన పని లేదు. ఈరోజు భారత్ విశ్వ గురువుగా నిలుస్తూ భారత్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్న మిగతా దేశాధినేతలంతా కొనియాడుతున్నారు అంటే దానికి గల కారణం భారతదేశాన్ని పరిపాలించేటటువంటి నేత, విశ్వవిఖ్యాత నేత శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండటం అనే విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు భారత్ కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు, శాస్త్ర సాంకేతిక రంగంలో, విద్యా రంగంలో, అలాగే వాణిజ్య రంగంలో, ప్రతి రంగంలో కూడా భారత్ ప్రత్యేకత చాటుకుంటూ మిగతా దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో, అలాగే మొన్న ఏదైతే పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం విషయంలో కూడా ఏదైతే ఆయిల్ సంక్షోభం ఏర్పడిందో ఆ సంక్షోభం కూడా భారత్ పైన లేసె మాత్రం పడకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. ఎందుకు ఈరోజు ఈ ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చిందంటే, నీట్ పేపర్ సంబంధించిన లీకేజీ విషయంలో ఏదైతే ఎవరైతే దేశ ద్రోహులు భారతదేశాన్ని కలంకిత దేశంగా మార్చాలనేటువంటి కుట్ర పన్నాలనేటువంటి ఆలోచన ఉండి వాళ్ళను వెనుకుండి నడిపించినటువంటి వామపక్ష మరియు కాంగ్రెస్ పార్టీల యొక్క దురాలోచన ఏదైతే ఉందో అది బట్టబయలైంది. మీరు చూసినట్లయితే నీట్ పేపర్ లీకేజీని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా స్వాగతించలేదు. ఆ విషయాన్ని అదే రోజు ప్రధానమంత్రితో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా దాన్ని ఖండించారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే నిజాయితీగా, ఏదైతే పరీక్ష విషయంలో జరిగినటువంటి ఏదైతే లీకేజీ ఉందో ఆ లీకేజీకి కారణమైన వాళ్ళను తీవ్రంగా వాళ్ళను శిక్ష విధించేదానికి కావాల్సినటువంటి ప్రణాళిక సిద్ధం చేయటము, దాన్ని అమలు చేయటం కూడా జరిగింది. కానీ ఆ లీకేజీకి కారకులైన వారి వెనకుండి ఒక సిజేపీ అని చెప్పేసి, కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని నడిపించినటువంటి వారు విద్యార్థులు అనేటువంటి ఒక ముసుగులో దాని వెనక ఉన్నటువంటి కాంగ్రెస్ మరియు వామపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి లక్ష్యం ఒకటే, ఈ నీట్ పేపర్ లీకేజీ ముసుగులో దేశాన్ని అస్థిరపరిచి దేశంలోకి బయట ఉన్నటువంటి కొన్ని పెట్టేగినటువంటి ఉగ్రవాద సంస్థలకు కావాల్సినటువంటి దారి ఇస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, భారతదేశాన్ని అస్థిరపరచాలనేటటువంటి వారి యొక్క కుట్ర పొరపాటున కూడా అమలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నేపాల్ లాగా, శ్రీలంక లాగా మొన్న అంటున్నాడు ఒకడు, ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కేవలం ఒక 20-30% మాత్రమే. మిగతా అంతా కూడా విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి కేవలం 10వ తరగతి కూడా పాస్ కానటువంటి కొందరిని తీసుకొని వచ్చి వాళ్ళందరితో భారత్ను విచ్ఛిన్నపరిచేటటువంటి పన్నాగం చేయడం జరిగింది. వీళ్ళందరి ఉద్దేశం ఏంటి? నీట్ పేపర్ లీకేజీ అనేటువంటి ఒక ముసుగులో భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అప్రతిష్ట పాలు చేయాలి అంతర్జాతీయ సమాజంలో అనే వారి కుట్ర నెరవేరదు. ఎందుకంటే
ఇక్కడ పరిపాలించేది నేపాల్ శ్రీలంకలో ఉన్నటువంటి నేతలు కాదు. ఇక్కడ భారతదేశానికి ప్రపంచంలోనే అందరి చేత మెప్పింపబడినటువంటి భారతదేశానికి విశ్వవిఖ్యాత పేరు ప్రఖ్యాతులు రావటంలో ఈరోజు ముందుని నడిపించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. అత్యంత పవర్ఫుల్, అత్యధిక ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నేతగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఈ భారత్ను పొరపాటును కూడా ఎవరు అస్థిరపరచలేరు, ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. ఎవరు ఏ కుట్రలు పన్నా కుట్రలు భగ్నం చేయగలిగినటువంటి సర్వసమర్థ జాతీయవాది దేశభక్తుడు నరేంద్ర మోదీ గారు. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇలాంటి కుహానా రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి వీధి రాజకీయాలు చేసేటటువంటి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీ హయాంలో ఒక్కసారి వెనక్కు చూసుకోండి. భారతదేశానికి ప్రపంచంలో తలదించుకునేటటువంటి కుంభకోణాలు చేసిన చరిత్ర మీది. మీరా ఈరోజు భారతదేశం సంబంధించిన కీర్తి ప్రతిష్టలు, భారతదేశం సంబంధించిన యువత గురించి, భారతదేశం సంబంధించిన నిరుద్యోగ యువతకు వెన్నంటి ఉండి నడిపిస్తున్నారా? మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతున్నారు. ఎందుకు తెలుసా? నిజమైన దేశభక్తి ఉన్నటువంటి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నారనే విషయం ప్రతి భారతీయుడికి తెలుసు. అందుకే దేశం మొదట, పార్టీ తర్వాత సెల్ఫ్ లాస్ట్ అనేటటువంటి నినాదంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ఏదైతే ఈ నీటి సంబంధించినటువంటి ముసుగులో ఏదైతే ఈ విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మీ ఆలోచనలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరం కూడా ఇలాంటి ఆలోచన ఏదైతే దురాలోచన చేశారో యూపీఏ సంబంధించిన అందరికీ కూడా భారతదేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత అది నిజమైన నిబద్ధత కాదు. భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలని చేయడం తప్ప వాళ్ళను పొరపాటున కూడా ఈ భారతదేశం యొక్క ప్రతిష్టను పెంపొందించాలన్న ఆలోచన లేదు. నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పేశారు, ఈ పేపర్ లీకేజ్ విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు శిక్ష తప్పదు, దాన్ని ఎవరు ఆపలేరు. రాజకీయ దీన్ని ఏదైతే లీకేజ్ జరిగిందో దానికి సంబంధించి రాజకీయ రంగు పులమకండి. ఎందుకంటే సిస్టంలో ఎవరో ఒకరు చేసిన తప్పుకు సంబంధించి ఆ తప్పును మొత్తం అంతా కూడా సమాజానికి ఆపాదించడం అనేది సహేతుకము కాదు అని చెప్పినటువంటి మాట మీరు గుర్తుంచుకోవాలి. అలాగే అన్ని విషయాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దండి. దేశం అనేటటువంటి దాని విషయంలో, సున్నితమైన విషయంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి, సంఘటితంగా కలిసి ఉండాలి. అంతర్జాతీయ సమాజంలో మన దేశానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచన చేస్తూ దేశాన్ని అస్థిరత పరచాలనేటువంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలి అని ఆయన చేసిన విజ్ఞప్తిని దయచేసి అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాము. చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఓసారి స్వాతంత్రం తర్వాత ఏదైతే కాంగ్రెస్ పాలనలో లెక్కలేనన్ని స్కాములు, లెక్కలేనన్ని కుంభకోణాలు, లెక్కలేనన్ని పేపర్ లీకేజీలు, ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు, ఎన్ని చోట్ల నిజమైన నిరుద్యోగ యువతకు వచ్చిన అవకాశాలను మీరు అన్ని కూడా దొడ్డిదారిన మళ్లించారు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి పరీక్ష ఎంతో పారదర్శకంగా, ప్రతి ఉద్యోగార్థికి సరైన పద్ధతిలో వాళ్ళకు ఒక పోస్టింగ్ వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్న తరుణంలో, అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి ఓసీ విద్యార్థులకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి మాట వాస్తవం కాదా? ఇలాంటి పారదర్శకమైన పాలన అందిస్తూ, ప్రజారంజకమైన పాలన అందిస్తూ మరోసారి ఇంకొక 20 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉండి ఈ దేశాన్ని మరింత సుస్థిరంగా, ప్రపంచంలోనే ఆర్థికంగా కూడా నెంబర్ 1 స్థానానికి ఎదిగి ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆయన సంకల్పాన్ని, విజన్ 2047ను ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేసి భారతదేశాన్ని మరోసారి విశ్వ గురువుగా నిలపాలనే మోదీ గారి సంకల్పాన్ని నీరుగార్చే ప్రక్రియ మీరు ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా మీ ఊహాజనితపు మాత్రమే తప్ప ఇది సాకారం కాదు. కాబట్టి కళల్లోంచి బయటికి రండి. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి మీ యొక్క హోదాను, మీకున్నటువంటి గౌరవాన్ని తగ్గించుకొని ఏదో
కొర మీకు వచ్చే ఆ సీట్లు రాబోయే ఎన్నికలకు ఇంతకు మించి దారుణంగా పడిపోతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితులు మోదీ గారు చెప్పినట్టుగా ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రావని నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఇలాంటి లీకేజీలు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుందనేటటువంటి విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ, దేశానికి సంబంధించిన సున్నితమైన విషయంలో మనమంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన విజ్ఞప్తిని మనమంతా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, చివరగా మొన్న చూసిన విద్యార్థుల సంబంధించిన ఈ ఏదైతే ధర్నా ఉందో అందులో ఎంత దారుణం అండి. ఒక లేడీ జర్నలిస్ట్ను అసభ్యంగా ఉన్నట్టు ఆ విద్యార్థులందరూ కూడా ఆమెను ఎక్కడ కావాల్సిన అక్కడ టచ్ చేయడం అనేటువంటి ఎంత బాధాకరమైన విషయం. అందరూ సభ్య సమాజం చూస్తుంది. మీరు విద్యార్థుల ఒకడు వెహికల్లోంచి చెప్పలేని బాధ, ఒకడు వెహికల్లోంచి చేయకూడనటువంటి కొన్ని సంజ్ఞలు చేస్తూ జుగుప్సాకరంగా అసహ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని సంజ్ఞలు చేస్తూ వాడు చూపిస్తున్నాడు. సాక్షాత్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కుటుంబాన్ని కూడా ఎటువంటి ఇది లేకుండా ఒంటరిగా ఒక ఛాయవాలగా ఉండి దేశాన్ని ఇంత ఉన్నతంగా నడిపిస్తున్నటువంటి ఆయన్ను దుర్భాషలాడుతూ, ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడుతూ, భారతదేశాన్ని దుర్భాషలాడుతూ ఇది మరొక నేపాల్ అవుతుందని అంటారా? పిచ్చి ప్రజలారా, పిచ్చి విద్యార్థులారా, మీ ఆలోచన ఏంటి? నేపాల్ శ్రీలంకను భారత్తో పోలుస్తారా? అమెరికా సైతం, పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా ఈరోజు భారత్ను పొగుడుతున్నాయంటే దానికి గల కారణం భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క చొరవ, మోదీ గారి యొక్క ఆలోచన, మోదీ గారి యొక్క పరిపాలన దక్షత, మోదీ గారి యొక్క దేశభక్తి వల్ల ఈరోజు భారతదేశం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే ముందుకు పోతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో దేశానికి ఇబ్బంది కలిగేటటువంటి ఇలాంటి సంఘటనలో మిమ్మల్ని వెనకుండి నడిపించే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనను మీరు గుర్తుపెట్టుకొని తదనుగుణంగా మీరు ఇలాంటి ధర్నాల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా భారతదేశాన్ని సుస్థిరపరిచేటటువంటి ప్రతి కార్యక్రమంలో మేమందరము ఉండి నడిపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా దేశం పట్ల మేము అదే దేశభక్తిని ప్రదర్శిస్తూ చివరి దాకా ఈ ఏదైతే గన దేశాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకుపోవాలనే మోదీ గారి సంకల్పానికి మేము ఎప్పుడు కూడా అడుగులు కలిసి వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధించిన ఏదైతే లీకేజీ తర్వాత కొందరు విద్యార్థులు చనిపోవడం నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం. మీరు గమనించినారు లేదో, ఆ సంఘటన ప్రధానమంత్రి గారి దృష్టికి వచ్చిన సందర్భంలో ఆయన తీవ్రమైన విచారం వ్యక్తం చేయడం జరిగింది. వాటితో పాటు దీనిపైన ఒక కమిటీ కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ అతి త్వరలో మొత్తం నీట్ సంబంధించిన దేశవ్యాప్తంగా ఎక్కడైతే నిజంగా ఈ విషయంలో ప్రాణాలు కోల్పోయారో ఆ చిన్నారుల కుటుంబాన్ని పరామర్శిస్తూ తదనుగుణంగా ఆ కుటుంబాలకు ఏ పద్ధతిలో వాళ్లకు వెన్నుదన్నుగా నిలవాలి అనేటటువంటి ప్రక్రియ కూడా వేగవంతం చేయమని చెప్పేసి కేంద్ర కేబినెట్లో 2 రోజుల క్రితం దానిపైన కూడా చర్చ జరిగింది. ఆ కమిషన్ ఏదైతే ఆయన వేయాలనుకున్నారో ఆ కమిషన్ ద్వారా ఆ నీట్ సంబంధించిన అంశంలో లీకేజీ విషయంలో అనుకోకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ చిన్నారుల కుటుంబాలకు సంబంధించిన ఏ స్థాయిలో న్యాయం చేయాలి, ఏ స్థాయిలో వారిని ఆదుకోవాలనే విషయంలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వెళ్ళి ఒక రిపోర్ట్ను అందించమని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ కూడా సమాచారం చేరింది. దీనిపైన అతి త్వరలో మనకందరికీ ఒక పరిష్కారం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ చిన్నారుల పట్ల అనే దానికి అతి త్వరలో మీకు సమాధానం దొరుకుతుంది. ఈ నీటి ఉద్యమానికి సంబంధించి చొరవ తీసుకొని ఆమరణ దీక్ష చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. ఒక్కసారి సోనం వాంగ్చుంగ్ అనేటటువంటి వ్యక్తి ఆయన యొక్క నేపథ్యం మీరు చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, లడాక్ అనే ప్రాంతం ఉంది. ఆ లడాక్ ప్రాంతంలో ఇతని సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు అన్నిటినీ దగ్గరగా చూసినట్లయితే నివ్వెరపోతారు. చైనా ఏదైతే మన పైన ప్రత్యేకించి మన పైన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలా అనేటటువంటి ఒక దురాలోచన ఉందో ఆ దురాలోచనకు కావాల్సినటువంటి పరోక్షమైన మద్దతు ఈయన వాంగ్చుంగ్ గారి నుంచి ఉంది. ఆయన కేవలం అక్కడ
భారతదేశంలో ఉన్నటువంటి భారత భూభాగంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదాన్ని ఆయన పూర్తిగా వినటం ఆయనకి ఇష్టం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో దేశం పట్ల ఒక నెగటివిటీని, దేశం పట్ల ఒక పాజిటివ్ కోణాన్ని ఏదైతే ఉందో దాన్ని పటాపంచలు చేస్తూ కేవలం తన స్వార్థపరమైన ఆలోచనలకు కావాల్సినటువంటి ఒక మూమెంట్, ఒక ఉద్యమాన్ని ఆయన ఎప్పుడు తీసుకురావటము, ఆ ఉద్యమానికి కావాల్సినటువంటి ఫండ్ ఏదైతే నిధులు అవసరమో అవి కొన్ని ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల నుంచి తనకు దక్కటము, తద్వారా భారతదేశం యొక్క సరిహద్దుల్లో కూడా భారతదేశ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని ఆయన నీరుగార్చే ప్రక్రియ చేసినటువంటి విషయాన్ని మనము మర్చిపోకుండా ఉండాలి. ఇంకొక హాస్యాస్పదమైన విషయం మీకు చెప్పాలి. ఆ వాంగ్చుక్కు వెనకుండి నడిపించేటటువంటి ఒక గొప్ప పార్టీ ఏంటంటే, ఎందుకంటే గొప్ప పార్టీ అని ఎందుకంటే ఇది నేను వ్యంగ్యంతో అంటున్నా, ఎందుకంటే ఎవరైతే దేశ ద్రోహులు ఉంటారో, దేశాన్ని అస్థిరపరచాలనుకుంటారో, దేశంలోకి అంతర్గత శక్తుల ద్వారా దేశాన్ని సర్వనాశనం చేసేయాలనుకుంటారో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వెనుకుండి నడిపించేటువంటి వాంగ్చుక్ కూడా కేవలం తను భారతదేశంలో ఉన్నటువంటి నీటిలో ఏదైతే ఇబ్బంది జరిగిందో ఆ విద్యార్థులకు మద్దతు కాదు, దాని వెనుక మరొక కోణం, మరొక దురాలోచన ఉంది. ఆ దురాలోచనను చొప్పించిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఇది మీరందరూ కూడా మర్చిపోకూడదు.